సో ప్రస్తుతానికైతే మనకి ఇక్కడ చూపిస్తున్న ఫోన్ నెంబర్ అనేది మన దగ్గర వర్కింగ్లో లేదు. లేకపోయినా దీనికి గెట్ కోడ్ ఆప్షన్ వచ్చింది అంటే ఇక్కడ నుంచి రికవరీ చేసుకునే ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీ ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ అయిపోతుంది. లేదంటే అదే ప్రాబ్లంతో అట్లనే మునిగిపోతుంది. ఫస్ట్ అయితే మీరు అకౌంట్ని క్రోమ్లో లాగిన్ అయ్యి అన్లాక్ ఆప్షన్ ఏం వస్తుంది అనేది ఇట్లా చెక్ చేసుకుంటారు కదా. స్టెప్ బై స్టెప్ దగ్గర మీరు అకౌంట్ ఫోటోస్ అయితే తీసుకోండి. ఒకసారి ట్రై అనదర్ వే అనేది అయితే ట్రై చేసి చూడండి. ఐడి ఆప్షన్ వస్తుంది. మీకు మ్యాచ్ అయ్యే ఐడి ఉంది అంటే మీరు ఇక్కడ నుంచి ఐడి సబ్మిట్ చేస్తే మీకు అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఫస్ట్ ట్రిక్ ఇదైతే. సో నేమ్ చేంజ్ చేసుకోవడానికి కూడా ట్రై చేయండి. చేంజ్ అయిందంటే ఇక్కడ నుంచి మీరు ఐడి సబ్మిట్ చేసిందంటే ఆన్ ది స్పాట్లో ఓపెన్ అయిపోతుంది. ఒకవేళ అలా మీకు ఓపెన్ కాలేదంటే సెకండ్ ఆప్షన్ ఏది ఏంటి, ఫేస్బుక్ హెల్ప్ సెంటర్కి వచ్చేసి మీరు యూజింగ్ ఫేస్బుక్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత యువర్ ప్రొఫైల్ అనేది సెలెక్ట్ చేసుకున్నారంటే ఇందులో మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. సో మీకు ఆల్రెడీ వర్కింగ్లో లేని ఈమెయిల్కి మీకు గెట్ కోడ్ అనే ఆప్షన్ వస్తుంది. సో వర్కింగ్ అయ్యే మీ ఈమెయిల్కి కానివ్వండి, లేదంటే వేరే ఫోన్ నెంబరే ఉంది దానికి రావాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ఈ 4 ఆప్షన్స్ దగ్గర మీరు ఒక్కొక్క ఆప్షన్ దగ్గర వెయిట్ చేసి మీ ప్రాబ్లమ్ని మెన్షన్ చేయాలి. మెన్షన్ చేయడం అంటే ఏముందండి, మీ ప్రాబ్లం ఏంటిది అనేది ఇంగ్లీష్లో రాయాలి. తెలుగులో రాస్తే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే అదంతా కూడా వేరే కంట్రీ, అక్కడ కేవలం ఇంగ్లీష్ మాత్రమే అర్థమవుతుంది. కాబట్టి మీ ప్రాబ్లమ్ని ఇంగ్లీష్లో క్లియర్గా రాయండి. ఏంటిది మీ ప్రాబ్లము, మీ ఫేస్బుక్ అకౌంట్ లాక్ పడింది, అన్లాక్ ఆప్షన్ గెట్ కోడ్ అని యువర్ ఫోన్ వస్తుంది, ఆ ఫోన్ నా దగ్గర వర్కింగ్లో లేదు కాబట్టి అన్లాక్ ఆప్షన్ అనేది వేరే ఇవ్వండి. వేరే ఏమి ఇస్తారు, నా అకౌంట్కి వేరే ఫోన్ నెంబరు వేరే ఈమెయిల్ వర్కింగ్లో ఉన్నవి, అవి యాడ్ అయ్యి ఉన్నాయి వర్కింగ్లో ఉన్నవి కాబట్టి వాటికి గెట్ కోడ్ అనే ఆప్షన్ ఇవ్వండి, నేను అకౌంట్ అనేది అన్లాక్ చేసుకుంటాను అనేది రాసి కింద థ్యాంక్ యూ అని పెట్టేసి మీ ఫేస్బుక్ అకౌంట్లో ఉన్న పూర్తి పేరు కంపల్సరీగా ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ రాయకపోయినా పర్వాలేదు కానీ నేమ్ అనేది మిస్టేక్ రాకుండా రాసి ఇప్పుడు ప్రజెంట్ మీ అకౌంట్కి లింక్ అయ్యి వర్కింగ్లో ఉన్న డీటెయిల్స్ ఏంటి, ఫోన్ నెంబర్, ఈమెయిల్స్ ఇలా ఏదో ఉంటాయి అవన్నీ కూడా మీరు రాసి ఒక్కసారి ఇలా రాసిన దాన్ని మీరు టోటల్గా కాపీ చేసుకున్నారంటే ఇలా మీకు ఫాస్ట్గా జస్ట్ 5 to 6 minutesలో మీరు రిక్వెస్ట్ చేయడం అయితే కంప్లీట్గా అయిపోతుంది. చూడండి నేనైతే మీతో మాట్లాడుకుంటేనే ఒక్కొక్కటి అయితే నేను కంప్లీట్ అయితే చేస్తున్నాను. ఓకే, ఇలా 4 ఆప్షన్స్ దగ్గర కంప్లీట్ చేసిన తర్వాత మరి ఎన్ని రోజులకు లాగిన్ కావాలి, ఎన్ని రోజులకు లాగిన్ అయితే ఆప్షన్ వస్తుంది అని అంటే మీరు ఎన్ని డేస్ వెయిట్ చేసినా పర్వాలేదండి. అంటే 3 days అబోవ్ మీరు ఎన్ని రోజులు ఉన్నా పర్వాలేదు కానీ బిలో మాత్రం ఉండకండి. అది కూడా వర్కింగ్ డేస్. అంటే ఇప్పుడు మన కంట్రీ తరపున ఫెస్టివల్స్ ఉంటాయి కదా, అలాంటివి సాటర్డేలు సండేస్ కాకుండా నార్మల్గా ఉన్న వర్కింగ్ డేస్ 3 days అనేది చూసుకోండి. దాని తర్వాత మీరు ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఏ ఫోన్లో అయితే చేసిలో అదే ఫోన్లో మళ్ళీ తిరిగి మీరు లాగిన్ అయితే మీకు 100%గా అన్లాక్ ఆప్షన్ అనేది చేంజ్ అయిపోతుంది. కాకపోతే మళ్ళీ మీరు లాగిన్ అవ్వడాలు పాస్వర్డ్ చేంజ్ చేయడాలు చేయకూడదు.